ప్రతిదానికి తొందర ఎక్కువైపోతుంది. ఎవరైనా చెప్పినా కూడా వినట్లేదు కొంతమంది. ఏం జరిగిందంటే నా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకడేమో నాతో పాటు ట్రావెల్స్‌లో ఉన్నాడు. ఇంకోడొచ్చేసి వాడు ఫ్రూట్స్ బిజినెస్ పెట్టుకున్నాడు. వాడు ఎప్పటినుంచో ఫ్రూట్స్ బిజినెస్‌లో ఒకడి కింద పనిచేసి అప్పుడు ఒక స్టేజ్ వచ్చాక వాడు వ్యాపారం పెట్టుకున్నాడు. మంచి సెంటర్ చూసుకున్నాడు, పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత బాగా లాగుతుంది. అంతా బాగానే ఉంది. వీడేం చేశాడు, అరే మా ఫ్రెండ్ గాడు ఫ్రూట్స్ వ్యాపారం పెట్టుకున్నాడురా, ఈ ట్రావెల్స్లో నాకు పెద్ద ఏం డబ్బులు రావట్లేదురా, నేను కూడా వాడు పెట్టినట్టే నేను పెట్టేస్తానురా నేను అన్నాను. వాడికైతే బాగా అనుభవం ఉందిరా, వాడి వ్యాపారం గురించి నీ తెలీదు, నీ వ్యాపారం గురించి వాడికి తెలీదు, సో నీ పని నువ్వు చేసుకుంటే బెటర్రా నాకు తెలిసి అంటే, లేదురా నేను కూడా పెట్టేస్తాను, డబ్బులు లేవు కదరా మరి అంటే, మా బావ ఉన్నాడురా, లేదా మా ఫ్రెండ్స్ దగ్గర ఒక ₹2 వడ్డీకి తెచ్చుకుంటాను డబ్బులు, ఏదో ఒకటి చేసి పెట్టేస్తాను వ్యాపారం అన్నాడు. ఏదో ఒకటి చేశాడు. ₹2 వడ్డీకి ఒక ₹2,00,000 తెచ్చాడు. ఫ్రూట్స్ బిజినెస్ దగ్గర ఒక షాప్ తీసుకొని మార్కెట్ దగ్గర పెట్టుకున్నాడు. కరెక్ట్గా నెల ఓపిక పట్ల ఒక షాప్ తీసేసాడు. ఆ 2,00,000 కూడా పోయింది. 2,00,000 ఎలా పోయిందంటే బల్కీగా ఎక్కువ ఫ్రూట్స్ కొనేసి వ్యాపారం చేసేద్దాం అనుకున్నాడు. కానీ వ్యాపారం జరగలేదు. మొత్తం నష్టం వచ్చేసింది. వాడి ఫ్రెండ్ బాగానే ఉన్నాడు. వాడి ఫ్రెండ్ వ్యాపారం బాగానే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? వాడికి అనుభవం ఉంది, వీడికి అనుభవం లేదు. అనుభవం లేని దాంట్లోకి సరాసరి సలహా లేకుండా, ఆలోచన లేకుండా, ఏమీ తెలియకుండా దూకేసాడు వెళ్ళి. బొక్కలో పడిపోయాడు. ఇప్పుడు ఆ 2,00,000 మళ్ళీ ఎక్స్ట్రా అప్పు ఒకటి మళ్ళీ తీర్చుకోవడానికి మళ్ళీ ట్రావెల్స్లోకి వచ్చాడు. ఎవరికైనా ఒకరిని అడిగితే ఒక సలహా చెప్తారు. ఒక తెలిసిన వారిని కానీ, లేదా ఆ వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు ఆ వ్యాపారంలో ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే బాబు ఇది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది, ప్రతిరోజు ఎలా ఉంటుంది, మీరు ఎలా వ్యాపారం చేయగలుగుతున్నారు, ఇంత నష్టాల్లో నడుస్తుందా లాభాల్లో నడుస్తుందా అని అడిగితే వాళ్ళు చెప్తారు. బాబు ఇలా ఉంది బాబు, ఇలా ఉంది బాబు అని వాళ్ళే చెప్తారు. ఏ టైంలో ఎలా వ్యాపారం చేయాలని అవన్నీ తెలుసుకున్నాక వ్యాపారం చేయడం అనేది మంచిది. ఏ అనుభవం లేకుండా, ఏం తెలియకుండా ఎలా పడితే అలాగా డబ్బులు పెట్టేసేసి తర్వాత బాధపడడం అనేది అనవసరం. ఎవరన్నా అడిగితే చెప్తారు. తెలుసుకొని సలహా విని అప్పుడు ముందు నిర్ణయం తీసుకోండి. సరేనా? ఏమీ తెలియకుండా చించేసుకోవద్దు.